విక్రమార్క గారి చేతుల మీదుగా అవార్డ్స్ ఫర్ 2021, 22, 23. 2021 ప్రథమ ఉత్తమ చిత్రం 2021 ఆర్ఆర్ఆర్ సినీ ప్రొడ్యూసర్ శ్రీ డివివి దానయ్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. సినీ డైరెక్టర్ శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం. సినీ హీరో శ్రీ ఎన్టీ రామారావు గారికి, శ్రీ రామ్ చరణ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం. అండ్ అలాగే సినీ హీరోయిన్స్ ఆలియా భట్ అండ్ మిస్ ఒలివియా మోరిస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2021 ఆర్ఆర్ఆర్. ద్వితీయ ఉత్తమ చిత్రం 2021 చిత్రం అఖండ. ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి గారు, డైరెక్టర్ బోయపాటి సీను గారు. ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి గారికి 3 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రం. బోయపాటి సీను గారికి బ్రాంజ్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. హీరో నందమూరి బాలకృష్ణ గారు ఫర్ ద మూవీ అఖండ బ్రాంజ్ మొమెంటో ప్రశంసా పత్రం అండ్ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అఖండ. అఖండ ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అఖండ 2 టీజర్ మొన్ననే రిలీజ్ చేశారు. యూట్యూబ్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కంగ్రాచులేషన్స్ మిరియాల రవీంద్ర రెడ్డి గారు, బోయపాటి సీను గారు, నందమూరి బాలకృష్ణ గారు, ప్రజ్ఞా జైస్వాల్ గారు. తృతీయ ఉత్తమ చిత్రం 2021 ఉప్పెన. మరి ఉప్పెన సినీ ప్రొడ్యూసర్ శ్రీ యాలమంచిలి రవిశంకర్ గారిని, శ్రీ ఎర్నేని నవీన్ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. తృతీయ ఉత్తమ చిత్రం 2021 సినిమా ఉప్పెన. లెట్స్ వెల్కమ్ రవిశంకర్ గారు అండ్ ఎర్నేని నవీన్ గారు, అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారు. మరి ప్రొడ్యూసర్స్ కి బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని. సినీ డైరెక్టర్ శ్రీ బుచ్చిబాబు సనా గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని. హీరో హీరోయిన్లైన వైష్ణవ్ తేజ్ గారు అండ్ అలాగే కృతి శెట్టి గారికి బ్రాంజ్ మొమెంటోస్తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. తృతీయ ఉత్తమ చిత్రం 2021 ఉప్పెన. ప్రథమ ఉత్తమ చిత్రం 2022 చిత్రం సీతారామం. ప్రొడ్యూసర్ శ్రీ ప్రియాంక గారు అండ్ స్వప్న దత్ గారు. ప్రియాంక గారు అండ్ స్వప్న దత్ గారు. డైరెక్టర్ హన్ను రాఘవపూడి గారు. ప్రొడ్యూసర్స్ కి 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం. హను రాఘవపూడి గారికి సిల్వర్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. హీరో అండ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ గారు అండ్ మృణాల్ ఠాకూర్ కి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ టీమ్ సీతారామం. మరి ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2. మరి సినీ ప్రొడ్యూసర్ శ్రీ మయాంక్ సింగానియా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మయాంక్ సింగానియా, శ్రీ తేజ్ నారాయణ అగర్వాల్, శ్రీ అభిషేక్ అగర్వాల్, శ్రీ కుచ్చిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద అండ్ శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2కి మరి ప్రొడ్యూసర్స్ అందరికీ సిల్వర్ మొమెంటోతో పాటు అభిషేక్ అగర్వాల్ గారు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ గారు శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. మరి సినీ డైరెక్టర్ శ్రీ చందు మొండెట్టి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం. సినీ హీరో శ్రీ నిఖిల్ సిద్ధార్థ గారికి అండ్ అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2. కంగ్రాచులేషన్స్. తృతీయ ఉత్తమ చిత్రం 2022 చిత్రం మేజర్. మరి ప్రొడ్యూసర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ అఫ్ కోర్స్ ది ప్రొడ్యూసర్స్ అనురాగ్ గారిని, శరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనురాగ్ గారు అండ్ శరత్ గారు. ఘటంనేని మహేష్ గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. శరత్ గారు అండ్ అనురాగ్ గారు యాజ్ ద ప్రొడ్యూసర్స్ 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. డైరెక్టర్ శశికిరణ్ తిక్కా గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. మరి హీరో అడవి శేష్ గారు అండ్ అలాగే హీరోయిన్ సాయి మంజరేకర్ బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ మేజర్. మేజర్ ఒక నిజమైనటువంటి స్టోరీని తీసుకొని ఒక బయోపిక్ గా ఉనికిషన్ గారి స్టోరీని మనకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్స్ కి
టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. మరి ప్రథమ ఉత్తమ చిత్రం 2023 చిత్రం బలగం. మరి సినీ ప్రొడ్యూసర్ శ్రీమతి వి హన్షితారెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2023 బలగం సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీమతి వి హన్షితారెడ్డి గారు, సినీ డైరెక్టర్ శ్రీ వేణు ఎల్దండి గారు సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరో హీరోయిన్లు ప్రియదర్శి గారికి, కావ్య కళ్యాణ్ రామ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ బలగం. ద్వితీయ ఉత్తమ చిత్రం 2023 చిత్రం హనుమాన్. ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి గారు. నిరంజన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాట్స్ ప్రశాంత్ గారు. హీరో టీమ్ బలగం, కంగ్రాచులేషన్స్ బలగం టీం. బలగం టీం మనకి నేర్పించింది ఏంటంటే కుటుంబం అంతా బలంగా ఉమ్మడిగా ఉన్నట్టయితే అదే పెద్ద బలం అని. కంగ్రాచులేషన్స్ టు టీమ్. అండ్ ఇప్పుడు హనుమాన్ సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రం. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని, హీరో శ్రీ తేజ సజ్జా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే వీరు అందుకుంటున్నారు 3 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్, హీరో అండ్ హీరోయిన్ కి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ హనుమాన్. హనుమాన్ అయింది. ఇక్కడ మళ్ళీ జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ హనుమాన్. తృతీయ ఉత్తమ చిత్రం 2023 భగవంత్ కేసరి. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని, శ్రీ హరీష్ పెద్ది గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి బ్రాంజ్ మొమెంటోని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని, హీరో నందమూరి బాలకృష్ణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ శ్రీలీల గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టీమ్ భగవంత్ కేసరి. థ్యాంక్ యూ సో మచ్ డిప్యూటీ సీఎం గారికి అలాగే బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. వి లవ్ యూ. జై బాలయ్య. జై బాలయ్య. అసలు ఈ రోజున ఎన్ని అవార్డులు 2024 సంవత్సరానికి గాను వ్యక్తిగతమైనటువంటి అవార్డులే కాకుండా 2014 నుంచి 23 వరకు ఇన్ని అవార్డులు. ఆ అవార్డు విన్నర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము.